గుడ్ ఈవినింగ్ గైస్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. చూడండి నాన్న, ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో నేను అసలు చూడండి, ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ స్టెప్ గివెన్ ఏమి ఇచ్చారు మనకు ఫస్ట్ 1 1 3 1 5 1 3 1 1. సో ఇది ఇచ్చిన తర్వాత నేను ఫస్ట్ చేసే స్టెప్ చూడండి, ఏం చేస్తారు ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వస్తున్నా అంటే ఏంది a మైనస్ ల్యాండా i ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏంది మనకి ఇక్కడ a అంటే ఏంది 1 1 3 1 5 1 3 1 1 మైనస్ తర్వాత ఏంది ల్యాండా 0 0 0 ల్యాండా 0 0 0 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మన కొత్తగా వచ్చే మ్యాట్రిక్స్ ఏంది నాన్న చూడండి 1 మైనస్ ల్యాండా తర్వాత 1 3 1 5 మైనస్ ల్యాండా 1 3 1 1 మైనస్ ల్యాండా. ఇది మన కొత్తగా వచ్చిన మ్యాట్రిక్స్. దీన్ని ఏం చేస్తున్నా డెట్ కడుతున్నా, డెట్ a మైనస్ ల్యాండా i ఈజ్ ఈక్వల్ చేస్తున్నా 0 కాబట్టి అప్పుడు వచ్చి నాకు 1 మైనస్ ల్యాండా ఇంటూ 5 మైనస్ ల్యాండా ఇంటూ 1 మైనస్ ల్యాండా minus 1 into 1 minus lambda and minus 3 తర్వాత వచ్చింది ప్లస్ 3 into 1 into 1 minus 15 plus 3 lambda. సో నాకు చూడండి ఇప్పుడు దీన్ని నేను సాల్వ్ చేస్తున్నా. ఒకటి చదివి 1 minus lambda into 5 ఎందుకు 5 into 1 ఎంత 5 కాబట్టి 5 మైనస్ 5 ల్యాండా మైనస్ ల్యాండా ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ 1 ప్లస్ ల్యాండా ప్లస్ 3 తర్వాత ప్లస్ 3 మైనస్ 45 తర్వాత ఉంది ప్లస్ 9 ల్యాండా. ఇది మొత్తం నాన్న సాలిఫై చేస్తే మనకి ఏమొచ్చింది చూడండి, ఏం చేస్తుంది మనకి వచ్చింది మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ 7 ల్యాండా స్క్వేర్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమొచ్చింది మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ 7h స్క్వేర్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు స్టార్టింగ్ మైనస్ ఉండకూడదు కాబట్టి మైనస్ కామన్ తీసుకున్నాం. అప్పుడు ఇది ల్యాండా క్యూబ్ మైనస్ 7 ల్యాండా స్క్వేర్ ప్లస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను చూడండి, ఇప్పుడు దీనికి నేను ఎలా రాస్తున్నా, నేను టైల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తున్నా, సో ఇక్కడ ఏం చేద్దాం 1 పెడితే సెట్ కాదు కాబట్టి 2 పెడితే సెట్ అవుతుంది. అప్పుడేమైంది మైనస్ 2తో చేస్తున్నా, అప్పుడేమైంది 1 మైనస్ 7 36. సో స్టార్టింగ్ విత్ 0 కాబట్టి 1 అప్పుడైతే సరే ఎక్స్ ల్యాండా వాల్యూ రాలేదు, తర్వాత ల్యాండా స్క్వేర్ అప్పుడు వచ్చింది నాన్న 1 ఇంటూ మైనస్ 2 ఎంత వచ్చింది -2. అప్పుడు ఎంత అవుతుంది -9 అది -2 ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 2 9s ఎంత అవుతుంది 18. ఇది ఎంత అయితే అప్పుడు 18 అవుతుంది. 2 ఇంటూ -18 ఎంత -36. సో ఈ వాల్యూ 0 అయిపోయింది. అప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి ల్యాండా స్క్వేర్ మైనస్ 9 ల్యాండా ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఎలా రాస్తాం చూడండి, కొంచెం ఇంకా సింప్లిఫై చేసి రాద్దాం. ఎలా రాద్దాం చూడండి 9 మైనస్ 9 మైనస్ చూడండి అన్న, మనకి ఇక్కడ వచ్చిన విషయం ఉంది, ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏంది ల్యాండా స్క్వేర్ మైనస్ ల్యాండా ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఏం చేస్తుందండి ల్యాండా స్క్వేర్ మైనస్ 6 ల్యాండా మైనస్ 3 ల్యాండా ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ల్యాండాని కామన్ చేస్తే ల్యాండా మైనస్ 6 వచ్చింది, ఇక్కడ -3 కామన్ చేస్తే ల్యాండా మైనస్ 6 వచ్చింది ఈక్వల్ టు 0. ఇప్పుడైతే ల్యాండా వాల్యూ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3 ఒకటి, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 6 ఒకటి. ఇక్కడ ఆల్రెడీ మనకి 2తో వచ్చింది కాబట్టి ల్యాండా 2 అయితే 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం
ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. ఇది మనకు వచ్చిన ల్యాండా వాల్యూస్. ఇక్కడ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడానికి ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫస్ట్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -2 అయితే ఎలా ఉంటుంది, ఐగన్ వాల్యూస్ ఎలా వస్తాయి. సో నాకు ఇప్పుడు ఏం రాయాలి, నేను ఈ ఈక్వేషన్ రాయాలి. సో రాసి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నా, a మైనస్ ల్యాండా ఐ ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. సో a మైనస్ ల్యాండా ఐ మనకి ఏమొచ్చింది, ఇక్కడ 1 మైనస్ ల్యాండా 1 3 1 5 మైనస్ ల్యాండా 1 3 1 1 మైనస్ ల్యాండా. అండ్ ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చింది మనకి, ఆల్రెడీ ఎక్స్ ఉంది, వై ఉంది, జెడ్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ల్యాండాలో ప్లస్లో -2 పెడుతున్నా. అప్పుడు ఏమైంది, -1 మైనస్ ఏమైంది, ప్లస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చింది మనకి +2 వచ్చింది. 1 3 తర్వాత 1 5 + 2 1 5 + 2 తర్వాత ఏమొచ్చింది 1 వచ్చింది. 3 1 1 + 3 ఇంటూ x y z ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమొచ్చింది చూడండి, ఇది 3 1 3 1 7 1 3 1 4 3 1 సారీ 2 కదా, 3 1 3. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, ఒక పాసిబిలిటీ ఇది తెలుసు కదా మనకి, ఏం తెలుసు మనకి, ఎక్లాన్ ఫామ్ వాడి ఈ రెండింటిని మనం 0 చేయొచ్చు. చేస్తే ఏమొచ్చి మనకి జెడ్ వాల్యూ ఆల్రెడీ వచ్చింది, ఈ జెడ్ వాల్యూ తీసుకుని ఇక్కడ పెడితే మనకు వై వాల్యూ వచ్చింది, అండ్ వై జెడ్ వాల్యూ తీసుకుని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది. కానీ అలా చేద్దామంటే ఇది మొత్తం ఇది కూడా 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. ఎందుకు R1 మైనస్ ఇట్లా R1 మైనస్ R3 రాస్తే ఈ కంప్లీట్ 0 అయిపోద్ది. అప్పుడు మనకి ఇంకా కాంప్లికేట్ అయిపోద్ది, ఏమైంది కాంప్లికేట్ అయిపోద్ది. సో నేను ఏం చేస్తున్నా, అందుకే ఈ రెండు ఒకటే కాబట్టి ఒక సింపుల్ మెథడ్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా చూడండి, ఏం చేస్తున్నా, ఫస్ట్ 1 7 సారీ ఏం చేస్తున్నా, ఈ R2ని ఫస్ట్ వస్తున్నా. అప్పుడు ఏంది 1 7 3 1 3 1 అండ్ మళ్ళీ ఫైనల్ 1 7. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, ఈ రెండు చేసినప్పుడు మనకి వై వాల్యూ వచ్చింది, ఈ రెండు చేసినప్పుడు జెడ్ వాల్యూ వచ్చింది. సో చూస్తున్నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు, 7 1 7 1 1 1 మైనస్ 7 3 21 ఈజ్ ఈక్వల్ టు వై బై ఇప్పుడు ఏమొచ్చింది 3 1 3 3 మైనస్ 3 వచ్చింది. తర్వాత జెడ్ వాల్యూ వచ్చింది, ఏంది జెడ్ వాల్యూ వచ్చింది జెడ్ బై 21 మైనస్ 1. అప్పుడు ఏమొచ్చింది ఎక్స్ బై -20 అండ్ వై బై 0 జెడ్ బై 20 ఇప్పుడు ఈ 20ని మనకి దేని 20తో క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు ఇది -1 అయితే ఇది 1 అయితే. ఇప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనకి ఏమైతే, అప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనకి ఏమైతే -1 0 1 అయితే. సో ఎప్పుడు మనకి చూడండి ఐగన్ వెక్టర్స్ ఫర్ ఐగన్ వాల్యూస్ అరేందా నేను రాస్తున్నాం, ద ఐగన్ వెక్టర్స్ ఫర్ ఐగన్ వాల్యూస్ ఏంటంట 1 -1 0 1. అదే కేస్ 2 చూస్తున్నా. కేస్ 2 ఏంటి మనకి 3 పెడదాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ 2 పెడితే ఇలా వచ్చింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నా 3 పెడతా, 3 పెట్టి చూద్దాం అసలు ఎలా వచ్చింది చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను ల్యాండా అనేది 3 అంటున్నా, ల్యాండా అనేదాన్ని 3 అంటున్నా, ల్యాండా అనేదాన్ని 6 అంటున్నా. ఇప్పుడు ల్యాండా అనేది 3 అయితే ఏం వచ్చింది. సో మనకు తెలిసింది మనకు ఫస్ట్ మనకి ఏం తెలుసు చూడండి అన్న, మనకి ఇక్కడ వచ్చిన విషయం ఏంది, ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏంది, ల్యాండా స్క్వేర్ మైనస్ ల్యాండా ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఏం చేస్తున్నాండి, ల్యాండా స్క్వేర్ మైనస్ 6 ల్యాండా మైనస్ 3 ల్యాండా ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ల్యాండాని కామన్ చేస్తే ల్యాండా -6 వచ్చింది, ఇక్కడ -3ని కామన్ చేస్తే ల్యాండా -6 వచ్చింది ఈక్వల్ టు 0. మేమైతే ల్యాండా వాల్యూ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3 ఒకటి, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు
6 ఒకటి. ఇక్కడ ఆల్రెడీ మనకి 2తో వచ్చింది కాబట్టి ల్యాండా 2 అయితే 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. ఇది మనకు వచ్చిన ల్యాండా వాల్యూస్. ఇక్కడ ఐగన్ వెక్టర్స్ కనుక్కోవడానికి ఇప్పుడు ఏం చేస్తున్నా, ఫస్ట్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -2 అయితే ఎలా ఉంటుంది, ఐగన్ వాల్యూస్ ఎలా వస్తాయి. సో నాకు ఇప్పుడు ఏం రాయాలి, నేను ఈ ఈక్వేషన్ రాయాలి. సో రాసి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నా, a మైనస్ ల్యాండా ఐ ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. సో a మైనస్ ల్యాండా ఐ మనకి ఏమొచ్చింది, ఇక్కడ 1 మైనస్ ల్యాండా 1 3 1 5 మైనస్ ల్యాండా 1 3 1 1 మైనస్ ల్యాండా. అండ్ x వాల్యూస్ ఏమొచ్చింది మనకి, ఆల్రెడీ x ఉంది, y ఉంది, z ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ల్యాండాలో ప్లస్లో -2 పెడుతున్నా. అప్పుడు ఏంటి, -1 మైనస్ ఏమైంది, ప్లస్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చింది మనకి +2 వచ్చింది. 1 3 తర్వాత 1 5 + 2 1 5 + 2 తర్వాత ఏమొచ్చింది 1 వచ్చింది. 3 1 1 + 3 ఇంటూ x y z ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడే చూడండి, ఇది 3 1 3 1 7 1 3 1 4 3 1 సారీ 2 కదా, 3 1 3. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న, ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, ఒక పాసిబిలిటీ ఇది తెలుసు కదా మనకి, ఏం తెలుసు మనకి, ఎక్లాన్ ఫామ్ వాడి ఈ రెండింటిని మనం 0 చేయొచ్చు. చేస్తే ఏమొచ్చి మనకి జెడ్ వాల్యూ ఆల్రెడీ వచ్చింది, ఈ జెడ్ వాల్యూ తీసుకు ఇక్కడ పెడితే మనకు వై వాల్యూ వచ్చింది, అండ్ వై జెడ్ వాల్యూ తీసుకు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది. కానీ అలా చేద్దామంటే ఇది మొత్తం ఇది కూడా 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది, ఇది 0 అయిపోద్ది. ఎందుకు R1 మైనస్ ఇట్లా R1 మైనస్ R3 రాస్తే ఈ కంప్లీట్ 0 అయిపోద్ది. అప్పుడు మనకి ఇంకా కాంప్లికేట్ అయిపోద్ది, ఏమైంది కాంప్లికేట్ అయిపోద్ది. సో నేను ఏం చేస్తున్నా, అందుకే ఈ రెండు ఒకటే కాబట్టి ఒక సింపుల్ మెథడ్ చేస్తున్నా. ఎలా చేస్తున్నా చూడండి, ఏం చేస్తున్నా, ఫస్ట్ 1 7 ఏం చేస్తున్నా, ఈ R2ని ఫస్ట్ వస్తున్నా. అప్పుడు ఏంది 1 7 3 1 3 1 అండ్ మన ఫైనల్ 1 7. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, రెండు చేసినప్పుడు మనకి వై వాల్యూ వచ్చింది, ఈ రెండు చేసినప్పుడు జెడ్ వాల్యూ వచ్చింది. సో చూస్తున్నా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు, 7 1 7 1 1 1 మైనస్ 7 3 21 ఈజ్ ఈక్వల్ టు వై బై ఇప్పుడు ఏమొచ్చింది 3 1 3 3 మైనస్ 3 వచ్చింది. తర్వాత జెడ్ వాల్యూ వచ్చింది, ఏంది జెడ్ వాల్యూ వచ్చింది జెడ్ బై 21 మైనస్ 1. అప్పుడు ఏమొచ్చింది ఎక్స్ బై -20 అండ్ వై బై 0 జెడ్ బై 20 ఇప్పుడు ఈ 20ని మనకి దేని 20తో క్యాన్సిల్ చేద్దాం. అప్పుడు ఇది -1 అయితే ఇది 1 అయితే. ఇప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనకి ఏమైతే, అప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనకి ఏమైతే -1 0 1 అయితే. సో ఎప్పుడు మనకి చూడండి ఐగన్ వెక్టర్స్ ఫర్ ఐగన్ వాల్యూస్ అరేందా నేను రాస్తున్నాం, ద ఐగన్ వెక్టార్స్ ఫర్ ఐగన్ వాల్యూస్ ఏంటంట 1 -1 0 1. అదే కేస్ 2 చూస్తున్నా. కేస్ 2 ఏంటి మనకి 3 పెడదాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ 2 పెడితే ఇలా వచ్చింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నా 3 పెడతా, 3 పెట్టి చూద్దాం అసలు ఎలా వచ్చింది చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను ల్యాండా అనేది 3 అంటున్నా, ల్యాండా అనేదాన్ని 3 అంటున్నా, ల్యాండా అనేదాన్ని 6 అంటున్నా. ఇప్పుడు ల్యాండా అనేది 3 అయితే ఏం వచ్చింది. సో మనకు తెలిసింది మనకు ఫస్ట్ మనకి ఏం తెలుసు, మనకి ఫస్ట్ ఏం తెలుసు, ల్యాండా కనుక్కోవడానికి వచ్చిన ఈక్వేషన్ మనకి 1 మైనస్ ల్యాండా 1 3 అండ్ 1 5 మైనస్ ల్యాండా 1 3 1 1 మైనస్ ల్యాండా అండ్ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ జీరోస్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ల్యాండా వాల్యూ 3 అయితే ఎలా ఉండదు, -3 అయితే ఉండేది. అప్పుడు ఏమొచ్చింది మనకి 4 1 3
1 8 1 3 1 4 ఇలా వచ్చింది. ఇంకేం వచ్చింది మనకి ఎక్స్ వై జెడ్ వచ్చింది. అరేనా ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఈ 1 అనే దాన్ని పంపిస్తున్నా. అందుకని ఎలా వస్తుంది నేను చూడండి, R2 గివ్స్ రైస్ టు R1. అప్పుడు ఏమైంది నాకు 1 8 1 4 1 3 3 1 4. ఇప్పుడు ఏం చేస్తున్నా ఆరో ఆపరేషన్, R2 గివ్స్ రైస్ టు R2 మైనస్ 4 R1 అండ్ ఇంకోటి ఏం చేస్తున్నా R3 గివ్స్ రైస్ టు R3 మైనస్ 3 R1. సో ఇక్కడ R2 అంటే ఏంది మనకి 4 1 3, 4 R1 అంటే ఏంది 4 32 4. అప్పుడు వచ్చింది మనకి 4 32
ఇక్కడ ల్యాండా ఈజ్ ఈక్వల్ 3 పెడుతున్నా. అప్పుడే చూడండి ఒకసారి ఏమొచ్చింది ఇక్కడ మనకి 1 - 3 అండ్ 1 3 1 5 - 3 1 3 1 1 - 3 మనకి ఏమొచ్చింది అని చూడండి ఒకసారి ఏమొచ్చింది మనకు అప్పుడు -2 1 3 అండ్ 1 2 1 అంతే అండ్ 3 1 - 2 వచ్చింది. చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, రో ఆపరేషన్ రాద్దాం. ఏం రాద్దాం, రో ఆపరేషన్ ఏంటి, R2 gives rise to R1 రాద్దాం. అప్పుడు ఏమైతే మనకి ఏమొచ్చింది మనకి చూడండి 1 2 1 -2 1 3 అండ్ 3 1 -2 వచ్చింది. సో ఇప్పుడు రో ఆపరేషన్ చేసిన ఏం చేస్తున్నా, ఎక్లాన్ ఫామ్ వాడి ఇటు మట్టికి 0 చేస్తున్నా. సో అప్పుడు నాకేమో చూడండి R2 gives rise to R2 + 2 R1 అండ్ R3 gives rise to R3 - 3 R1. ఇప్పుడు R20 ఉందానా -2 1 3 అండ్ 2 R1 అంటే ఎంత నానా 2 4 2. ఇప్పుడు మనకి ఏమో చూడండి 0 5 5 వచ్చింది. దెన్ R3 ఈజ్ ఈక్వల్ టు R3 అంటే మనకి 3 1 -2 3 R1 అంటే మనకి 3 6 3. ఇప్పుడు ఇది మైనస్ అయింది. అప్పుడు వచ్చింది -5 -5 0 వచ్చింది. దీని మొత్తాన్ని ఒక మ్యాట్రిక్స్లో రాద్దాం. మనకేంది ఫస్ట్ లైన్ మారిద్దా, మారదు. సో ఫస్ట్ లైన్ ఏంది మనకి 1 2 1, సెకండ్ లైన్ ఏంది 0 5 5, నెక్స్ట్ లైన్ ఏంది 0 -5 5. ఇప్పుడు చూడండి x y z ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇప్పుడు కొత్త రాస్తే ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క ఎలిమెంట్ నేను 0 చేద్దాం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రాసే ఎలిమెంట్ ఏంటి ఆపరేషన్ R3 gives rise to R3 + R2 అంటే ఏంది 0 5 5 0 -5 -5. అప్పుడే వచ్చిందన్న అన్ని జీరోస్ వస్తాయి. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడే కొత్తగా వచ్చే మ్యాట్రిక్స్ మనకి 1 2 1 0 5 5 అండ్ 0 0 0 అండ్ ఇది వచ్చేది x y z ఈజ్ ఈక్వల్ టు 0. కొత్త వచ్చే ఈక్వేషన్ మనకి x + 2y + z ఈజ్ ఈక్వల్ టు 0, 5y + 5z ఈజ్ ఈక్వల్ టు 0. సో 5y ఈజ్ ఈక్వల్ టు -5z. సో అప్పుడేమైంది y ఈజ్ ఈక్వల్ టు -z అయింది. ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఏమనుకుంటున్నా, ఇక్కడ నేనేమంటున్నాను ఒకసారి, ఒకసారి z ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు అండ్ z ఈజ్ ఈక్వల్ టు k అంటున్నా. అప్పుడేమైంది నాకు ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు k అంటే ఏమైంది నాకు y ఈజ్ ఈక్వల్ టు -k అయితే. సో ఈ రెండు వాల్యూస్ దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు నాకు వచ్చింది x + 2 × -k + k ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడేమైంది నాకు x ఈజ్ ఈక్వల్ టు -2k + k ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -k ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు k వచ్చింది. సో ఇప్పుడు ఈ వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఏమొచ్చి నాకు ఏంది x y z విన్నానా, x y z. ఇప్పుడు నాకు XYZ నాకు వస్తాయి XYZ ఈజ్ ఈక్వల్ టు నాకేమొస్తాయి x అంటే ఎంత నాకు ఇక్కడ 1 వచ్చింది, k వచ్చిందంటే 1 అయింది అండ్ y అంటే ఎంత -1, z ఈజ్ ఈక్వల్ ఎంత k అయింది. ఓకే ఇక్కడ దాకా ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా లాంబ్డా వాల్యూ 6 అయితే ఏంది పరిస్థితి, లాంబ్డా వాల్యూ 6 అయితే పరిస్థితి ఏంది. సేమ్ ఇక్కడ అదే రాస్తున్నా, ఇది 1 - లాంబ్డా అండ్ 1 3 1 5 - లాంబ్డా 1 3 1 1 - లాంబ్డా. ఇప్పుడు నేను 3 అయితే ఏం పరిస్థితి రాస్తున్నా. అప్పుడు ఏమైనా చూడండి 1 - 6 1 3 అండ్ 1 5 - 6 1 అండ్ 3 1 1 - 6. ఇప్పుడు కొత్తగా వచ్చే మ్యాట్రిక్స్ మనకి అప్పుడు చూడండి
మైనస్ 5 మైనస్ 5 తర్వాత 1 3 అండ్ 1 మైనస్ 1 అండ్ 1 తర్వాత 3 1 మైనస్ 5 సేమ్ అగైన్ ఇలా ఉన్నదానికి నేను మళ్ళీ ఏం చేస్తున్నా XYZ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తున్నా. అప్పుడు నాకు ఏమొచ్చింది ఈక్వేషన్ లాగా మైనస్ 5x ప్లస్ y తర్వాత ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత x మైనస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 0 3x ప్లస్ y మైనస్ 3z ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటా, ఈక్వేషన్ 2 అంట, ఈక్వేషన్ 3 అంట. ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ మూడిట్లో నీకు ఈక్వేషన్ 2 నుండి ఈక్వేషన్ 3 తీసేస్తున్నా. అప్పుడు ఏం వచ్చిందా చూడండి మైనస్ 5x ప్లస్ y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత x మైనస్ y ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమొచ్చింది నాకు మైనస్ 4x వచ్చింది, ఇది క్యాన్సిల్ అయింది, ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 0 4x ఈజ్ ఈక్వల్ టు 4z. ఎప్పుడైంది x ఈజ్ ఈక్వల్ టు z అయింది. సో మరలా నేను ఏం చేస్తున్నా y వాల్యూని k అనుకున్నా. ఇప్పుడు ఏమంటున్నా x ఈజ్ ఈక్వల్ k అంటే y కూడా z కూడా k అయింది. సో ఈ రెండు x అండ్ y వాల్యూస్ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది నాకు k మైనస్ y ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0 y ఈజ్ ఈక్వల్ టు 2k y ఈజ్ ఈక్వల్ టు k. అప్పుడు నాకు ఏంది x y z వాల్యూస్ నాకు అప్పుడు ఏమొస్తాయి ఫస్ట్ 1 తర్వాత 1 2 1 వస్తాయి. ఓకేనా చూసారా ఫ్రెండ్స్, ఒకసారి 6 బిట్ చేసాం, ఒకసారి 3 బిట్ చేసాం, ఇంకోసారి 2 బిట్ చేసాం. ఇలా డిఫరెంట్ ట్రై చేసినప్పుడు డిఫరెంట్ వెక్టర్ వాల్యూస్ మనకి వస్తాయి. సో ఐ హోప్ యూ ఆల్ గైస్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ లెక్క చేద్దాం. నెక్స్ట్ లెక్కలో మనకి ఇంకా క్లారిటీగా అర్థమైంది. చూడండి అన్న మన యొక్క నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ ఆన్ ఐగన్ వెక్టర్స్ a is equal to 8 minus 6 2 and 6 minus 6 7 minus 4 and 2 minus 4 3. సో దీనికి ఏం చేస్తాం మనం ఫస్ట్ ఏం చేస్తాం మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఏమేస్తున్నా a మైనస్ ల్యాండా i ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తున్నా. అప్పుడు దీనికి ఏమొచ్చిందా 8 మైనస్ ల్యాండా మైనస్ 6 2 minus 6 7 minus lambda minus 4 2 minus 4 3 minus lambda. దీనికి నేను డెట్ కనుక్కుంటున్నా. డెట్ కనుక్కుంటే వచ్చింది నాకు 8 మైనస్ ల్యాండా. చూడనా డెట్ కనుక్కుంటున్నప్పుడు 8 మైనస్ ల్యాండా ఇంటూ ఏం చేస్తాం మళ్ళీ ఎక్స్ట్రా 7 మైనస్ ల్యాండా ఇంటూ 3 మైనస్ ల్యాండా. తర్వాత ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది అండ్ ప్లస్ ఇంటూ మైనస్ అయింది కాబట్టి మైనస్ 16. తర్వాత ఏంది నాన్న మైనస్ 6 కదా ప్లస్ 6 అవుతుంది. అప్పుడు ఏమైంది మైనస్ 6 ఇంటూ 3 మైనస్ ల్యాండా తర్వాత ప్లస్ 8 తర్వాత ఏంది నాన్న ప్లస్ 2 ఇంటూ ఏమైంది 6 4 24 కాబట్టి 24 మైనస్ 14 తర్వాత ప్లస్ 2 ల్యాండా. నాన్న చూడండి ఇదంతా నేను చెప్పట్లేదు అరైందా, నేను డైరెక్ట్గా ఇస్తున్నా. ఎందుకంటే ఇదంతా చెప్పి మనం ఈ వీడియోని ఎక్కువ పెంచుకోవడం తప్ప అక్కడ ఏం లేదు కాబట్టి. సో ఇక్కడ మనకి ఏ ఆన్సర్ వచ్చిందంటే ఈక్వేషన్ మనకి ఏమొచ్చిందంటే దీన్ని డెరివేటివ్ చేసినప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే ఫైనల్ ఈక్వేషన్ వస్తున్నా. చూడండి నేను రాస్తున్నా ఏమొచ్చిందంటే ఈక్వేషన్ మనకి ల్యాండా మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ 18 ల్యాండా స్క్వేర్ మైనస్ 45 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం చేస్తున్నా మైనస్ ల్యాండాని కామన్ తీస్తున్నా. అప్పుడు వచ్చింది నాకు ల్యాండా స్క్వేర్ ప్లస్ 18 ల్యాండా మైనస్ 45 సారీ మైనస్ ల్యాండాని కామన్ ఇస్తుంది కాబట్టి ల్యాండా స్క్వేర్ మైనస్ 18 ల్యాండా ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. నాకు వచ్చే ఈక్వేషన్ ఏంది నాన్న ల్యాండా స్క్వేర్ మైనస్ 18 ల్యాండా
ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని ఎలా రాయొచ్చు? లాంబ్డా స్క్వేర్ మైనస్ 3 లాంబ్డా మైనస్ 15 లాంబ్డా ప్లస్ 45 ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ లాంబ్డాని కామన్ తీస్తున్నప్పుడు ఫస్ట్ లాంబ్డాని కామన్ తీస్తాయి. ఫస్ట్ తీసినప్పుడు నాకు ఏమొచ్చింది? లాంబ్డాని కామన్ తీస్తే వచ్చింది లాంబ్డా మైనస్ 3 వచ్చింది. తర్వాత మైనస్ 15 కామన్ తీస్తే వచ్చింది లాంబ్డా మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 0. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ లాంబ్డా మైనస్ 15 ఒకటి వచ్చింది, తర్వాత లాంబ్డా మైనస్ 3 ఒకటి వచ్చింది, అండ్ అగైన్ ఒక లాంబ్డా ఉంది. సో ఇప్పుడు నాకు వచ్చే వాల్యూస్ ఏంటి నాకు చూడండి ఒకసారి. ఫస్ట్ వచ్చే వాల్యూ నాకు ఏంది? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి వచ్చింది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 15 ఒకటి వచ్చింది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. సో ఇప్పుడు నేను ఒక్కొక్క ఆన్సర్ సెట్ చేస్తాను. చూడండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏమొస్తాయి ఫస్ట్ కేస్. తర్వాత లాంబ్డా ఈజ్ ఈక్వల్ 15 అయితే ఏమొచ్చింది, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఏమొస్తాయి. ఫస్ట్ ఏం చేస్తున్నా? ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 3. సో అప్పుడు వేస్తుంది చూడండి 0 చేరుతున్నా అంటే ఏంది? 8 మైనస్ లాంబ్డా మైనస్ 6 2 మైనస్ 6 7 మైనస్ లాంబ్డా మైనస్ 4 2 మైనస్ 4 3 మైనస్ లాంబ్డా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0 పెడుతున్నా. అప్పుడు ఏది నాకు ఇక్కడ 8 మైనస్ 6 2 మైనస్ 6 7 మైనస్ 4 2 మైనస్ 4 అండ్ 3 అయితే. ఇప్పుడు ఏం చేస్తున్నా? రో ఆపరేషన్స్ అప్లై చేస్తున్నా. సింపుల్ వాల్యూ కింద ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నా? R3 gives rise to R2. సో R3 gives rise to R1 రాస్తున్నా. అప్పుడు నాకేమో చూడండి 2 మైనస్ 4 3 మైనస్ 6 7 మైనస్ 4 అండ్ 8 మైనస్ 6 2. ఓకేనా? ఇప్పుడు నేను రాస్తుంది ఏంది? R2 gives rise to నేను రాస్తున్నా R2 ప్లస్ 3 R1 ఒకటి, తర్వాత R3 gives rise to R3 మైనస్ 4 R1 ఒకటి. రైట్. ఇప్పుడు R2 అంటే మనకి ఇక్కడ మైనస్ 6 7 మైనస్ 4 3 R1 అంటే ఏంది? 6 మైనస్ 12 అండ్ 9. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి 0 మైనస్ 5 అండ్ ప్లస్ 5 వచ్చింది. 0 మైనస్ 5 ప్లస్ 5 వచ్చింది. R3 వచ్చింది 8 మైనస్ 6 2. తర్వాత 4తో చేస్తున్నాం కాబట్టి 8 మైనస్ 16 అండ్ 12. ఇప్పుడు సైన్ చేంజ్ కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది. అప్పుడు ఏమొచ్చింది 0 10 అండ్ మైనస్ 10 0 10 మైనస్ 10. ఇప్పుడు నేను రాస్తున్నా వచ్చినట్టు దాన్ని ఒక మ్యాట్రిక్స్లో రాస్తున్నా. ఇప్పుడు నాకేమొచ్చింది 2 మైనస్ 4 3 అండ్ 0 మైనస్ 5 అండ్ 5 అండ్ 0 10 మైనస్ 10 వచ్చింది మ్యాట్రిక్స్. దీన్ని ఏం చేస్తున్నా? R3 gives rise to R3 ప్లస్ 2 R2. అప్పుడు నాకేమో చూడండి, అప్పుడు 2 మైనస్ 4 3 0 మైనస్ 5 మైనస్ 5 0 0 0 వస్తుంది. ఎందుకు తీసేస్తున్నాం కాబట్టి. అరేనా? ఇప్పుడు చూడండి ఏమొచ్చింది మనకి ఒక ఈక్వేషన్ ఫార్ములా రాస్తుంది. మనకి ఏమొచ్చింది? మనకి అప్పుడు ఇదంతా 2x మైనస్ 4y ప్లస్ 3z ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత మైనస్ 5y ప్లస్ 5z ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు z. ఇప్పుడు ఏంది? ఇప్పుడు జెడ్ని ఏమనుకున్నా? k అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది? 2x మైనస్ 4k ప్లస్ 3k ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు k అండ్ x ఈజ్ ఈక్వల్ టు k బై 2. ఇప్పుడు వాల్యూస్ మనం ఎలా ఇచ్చినా? k బై 2 అంటే 1/2 అండ్ 1 అండ్ 1. ఓకేనా? ఏది? x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే. అదే x ఈజ్ ఈక్వల్ టు 15 అయితే ఏంది? f ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఏముంది చూద్దాం.
చూడు నాన్న, λ ఈజ్ ఈక్వల్ 3 అయితే 8 మైనస్ 3 అండ్ 6 మైనస్ 6 2 మైనస్ 6 7 మైనస్ 3 మైనస్ 4 2 మైనస్ 4 3 మైనస్ 3. అప్పుడు నాకేమొచ్చింది 5 మైనస్ 6 2 మైనస్ 6 4 మైనస్ 4 2 మైనస్ 4 0. ఓకేనా? ఇప్పుడు ఈ యొక్క R3 మొత్తాన్ని 2తో డివైడ్ చేస్తే నాకు ఇది వచ్చింది. R2 మొత్తాన్ని 2తో డివైడ్ చేస్తే ఇది వచ్చింది. సో నేను రోస్ ఇంటర్చేంజ్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఏమొచ్చింది చూడండి. ఫస్ట్ రో 1 మైనస్ 2 0 అండ్ మైనస్ 3 2 మైనస్ 2 5 6 2. చూడండి ఫస్ట్ రాసి రో ఏంది చూడండి. R2 gives rise to R2 plus 3 R1 and R3 gives rise to R3 minus 5 R1. R2 ఏందన్నా మైనస్ 3 2 మైనస్ 2 2 R1 అంటే ఏంది 3 మైనస్ 6 మైనస్ 6 0. ఇప్పుడు ఎంత వచ్చిందన్నా 0 మైనస్ 4 మైనస్ 2. ఇదైతే R3 అంటే ఎంత మనకి 5 6 2 అండ్ 5 మైనస్ 10 0. ఇప్పుడు వచ్చిందన్నా మనకి 0 మైనస్ 4 4 and 2. చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, కొత్త వచ్చి మ్యాట్రిక్స్ రాస్తున్నా. ఏమొచ్చి కొత్త వచ్చి మ్యాట్రిక్స్ నాకు 1 మైనస్ 2 0 అండ్ 0 మైనస్ 4 మైనస్ 2 0 4 2. ఇప్పుడు నేను రాస్తే చూడండి. ఏం రాస్తున్నా ఇప్పుడు R3 గివ్స్ రైజ్ టు R3 ప్లస్ R2. ఇప్పుడు ఏమైతే మొత్తం జీరోస్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఏమొచ్చింది 1 మైనస్ 2 0 0 మైనస్ 4 మైనస్ 2 0 0 0. ఇన్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒక ఈక్వేషన్ రాసి మనకి వచ్చిందా ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 0 అండ్ మైనస్ 4y అండ్ మైనస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0 మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు నాకు చూడండి ఇంకొంచెం సింప్లిఫై చేయండి. చూడండి ఒకసారి ఏమొచ్చింది ఇప్పుడు R2 gives rise to R2 by minus 2. నానా చూపి ఇప్పుడు వచ్చింది నాకు 1 మైనస్ 2 చూపి నానా 0 2 1 అండ్ 0 0 1 0 అండ్ ఇదేంది ఎక్స్ వై జెడ్. ఈక్వేషన్ అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ 0 అండ్ 2y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. బి రాసినా వెరీ గుడ్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2y మైనస్ 2y. చూడనా ఇప్పుడు ఏమంటున్నా జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y అంటున్నా. ఓకేనా? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2y అంటున్నా. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు k అంటున్నా. అప్పుడు ఏది జెడ్ ఈజ్ ఈక్వల్ టు k అంటున్నా. ఈక్వేషన్ ఏంది మనకి ఏంది ఎక్స్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 2y ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అండ్ 2y ఈజ్ ఈక్వల్ టు జెడ్. సో ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటే అప్పుడేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2k జెడ్ ఈజ్ ఈక్వల్ టు
2k అండ్ y ఈజ్ ఈక్వల్ టు k. అప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనకి ఎప్పుడు వస్తాయి 2 1 2 లాగా వస్తాయి, 2 1 2 లాగా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇప్పుడు దాకా మనం λ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఏం చూసాం. ఓకే, ఇందా λ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే అది చూసాం. మీరు ఏం చేస్తారంటే λ ఈజ్ ఈక్వల్ 15 అయితే ఏంటో చూడండి. ఓకేనా? ఏ స్మాల్ కమర్షియల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ గైస్. చూడండి, λ ఈజ్ ఈక్వల్ టు 15 అయితే పరిస్థితి అయింది. ఓకేనా? చూడండి, సో ఇప్పుడు λ 15 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది మనకి 8 మైనస్ 15 మైనస్ 6 2 అండ్ మైనస్ 6 7 మైనస్ 15 అండ్ మైనస్ 4 2 మైనస్ 4 3 మైనస్ 15. ఇప్పుడు ఏమొచ్చింది మనకు చూడండి మైనస్ 7 మైనస్ 6 2 మైనస్ 6 అండ్ మైనస్ 8 మైనస్ 4 2 మైనస్ 4 అండ్ మైనస్ 12. చూడండి అన్న, ఇప్పుడు నేను చేసే పని R2ని 2తో మైనస్ 2తో R3ని మైనస్ 2తో డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కొత్తగా వచ్చే మ్యాట్రిక్స్ నాకు ఏమొచ్చి చూడండి మైనస్ 7 మైనస్ 6 2 తర్వాత 3 4 2 తర్వాత 1 1 తర్వాత మైనస్ 2 మైనస్ 6 వచ్చింది కదా. ఇప్పుడు ఏమంటే ఏం చేస్తున్నా R2 గివ్స్ రైజ్ టు సరే R3 గివ్స్ రైజ్ టు R1. అప్పుడు ఏమొచ్చింది మనకి 1 మైనస్ 2 మైనస్ 6 3 4 2 మైనస్ 7 మైనస్ 6 2 రైందా. ఇప్పుడు చూడండి రో ఆపరేషన్ రాస్తున్నా R2 గివ్స్ రైజ్ టు R2 minus 3R1 and R3 gives rise to R3 plus 7R1. So, what is 3, 4, 2 and 3 minus 6 minus 18. Minus kasta plus ayyidi, plus kasta minus kasta plus ayyidi. What is చూడండి ఇది 0 ఇప్పుడు ఏంది 10 20. ఇదైతే ఏమొచ్చిందని చూడండి మైనస్ 7 మైనస్ 6 2 అండ్ R3 అంటే 2 7 R1 అంటే ఏంటన్నా 7 తర్వాత మైనస్ 14 అండ్ మైనస్ 12. ఇప్పుడు ఏదైనా 0 మైనస్ 20 అండ్ మైనస్ 10. ఇది మొత్తం ఒక మ్యాట్రిక్స్ రాస్తే అప్పుడు వచ్చింది 1 మైనస్ 2 మైనస్ 6 0 10 20 0 20 0 20 and minus 10 minus 10 వచ్చిందా. ఇప్పుడు చూడండి దీని మొత్తాన్ని ఇది R3 మొత్తాన్ని మైనస్ 10తో R2 మొత్తాన్ని 10తో డివైడ్ చేస్తున్నా. నాకు ఎంత వచ్చింది 1 మైనస్ 2 మైనస్ 6 అండ్ 0 1 2 0 2 1. ఇప్పుడు చేస్తున్నది R3 gives rise to R3 minus 2 R2 ఇప్పుడు నాకు ఎంత వచ్చిందా 0 2 1 0 2 4 మైనస్ 3 వచ్చింది. సో చూడండి ఇప్పుడు చూడండి ఏమొచ్చింది మనకి ఈక్వేషన్ 1 మైనస్ 2 మైనస్ 6 0 1 2 0 2 1 తర్వాత XY Z ఈజ్ ఈక్వల్ 0. నాకు ఇక్కడ ఈక్వేషన్ ఏదన్నా చూడే x మైనస్ 2y మైనస్ 6z ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 3z ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ z ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది y ఈజ్ ఈక్వల్ టు కూడా y ఈజ్ ఈక్వల్ కూడా అప్పుడు ఏమైంది మనకి y ఈజ్ ఈక్వల్ ఏమైంది
0 అవుతుంది. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ కూడా 0 అవుతుంది. సో మనకు వచ్చే వాల్యూస్ ఏంటన్నా 0 0 0. ఓకేనా? ఇక్కడతో ఈ లెక్క అయిపోయిందా? నెక్స్ట్ లెక్క మనం చూద్దాం. చూడనా, ఫైండ్ ఐగన్ వాల్యూ అండ్ ఐగన్ వెక్టార్ అని చెప్పి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. సో మనకు తెలిసింది AI మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏం రాయొచ్చు, 3 మైనస్ ల్యాండా 1 4 0 2 మైనస్ ల్యాండా 6 0 0 5 మైనస్ ల్యాండా. సో దీనికి ఏం కనుక్కుంటున్నాం, ఇప్పుడు మనం డేట్ కనుక్కుంటున్నాం. డేట్ మనకి వచ్చి చూడండి, 3 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా ఇంటూ 5 మైనస్ ల్యాండా ఇంటూ 0 అండ్ మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 4 ఇంటూ 0 వచ్చింది. సో మనకి ఏమొచ్చింది అప్పుడు 3 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా ఇంటూ 5 మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3 అవుట్ వచ్చింది, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2 అవుట్ వచ్చింది, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 5 అవుట్ వచ్చింది. సో నేను చేస్తున్నా ఫస్ట్ నేను చేస్తున్నా ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే పరిస్థితి ఉంది, 2 ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కేస్ అయింది అని చూస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నాను, చూడండి ల్యాండా ఈజ్ ఈక్వల్ టు అయితే ఏమైంది, A మైనస్ ల్యాండా I ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 0. కేస్ 1 ఏంది, ల్యాండా ఈజ్ ఈక్వల్ 2 అయితే ఏంటి అన్నప్పుడు చూడండి ఏం తెలుసు మనకి, 3 మైనస్ ల్యాండా 1 4 0 2 మైనస్ ల్యాండా 6 0 0 5 మైనస్ ల్యాండా. ల్యాండా ఈజ్ ఈక్వల్ 2 అంటుంది కాబట్టి ఏమైనప్పుడు 3 మైనస్ 2 తర్వాత 1 4 1 4 చూడనా 1 4 0 2 మైనస్ ల్యాండా అండ్ 6 సారీ మనం ఇప్పుడు సబ్స్టిట్యూషన్ కదా, 3 మైనస్ 2 1 4 0 2 మైనస్ 2 6 0 0 5 మైనస్ 2. నాకు వచ్చే వాల్యూ ఎంత నాన్నప్పుడు 1 1 4 0 0 6 0 0 3 0 0 3. ఇప్పుడు ఏం చేస్తున్నానండి, నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇప్పుడు నాన్న చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నా, R3 gives rise to R3 2R3 మైనస్ R2. అప్పుడేమైంది 0 0 6 0 0 6. సో ఆల్ జీరోస్ అవుతాయి. అప్పుడేమైతే మనకి చూడండి 1 1 4 0 0 6 0 0 0. ఇప్పుడైతే నాన్న XYZ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఈక్వేషన్ మనకి ఏమొచ్చింది, x ప్లస్ వై ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 0, తర్వాత 6z ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ అప్పుడైతే z ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో నేను y ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటున్నాను. అప్పుడైతే x ప్లస్ k ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు మైనస్ k. అప్పుడేది XYZ వాల్యూస్ మనకు అప్పుడు ఏమొస్తాయి, మనకి అప్పుడు చూడండి ఫస్ట్ -1 తర్వాత 1 0 వస్తుంది, x1 -1 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ కేస్ 2 ఏం చేస్తున్నా, ఇప్పుడు ఈ ల్యాండా అనేది 3 అయితే పరిస్థితి అయింది. ఇప్పుడైతే 3 అయితే మనకి ఏమైంది, ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇప్పుడైతే 3 మైనస్ ల్యాండా 1 4 0 2 మైనస్ ల్యాండా 6 0 0 5 మైనస్ ల్యాండా. ఇప్పుడే చూడండి 3 మైనస్ 3 1 4 0 2 మైనస్ 3 6 0 0 5 మైనస్ 3. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది చూడండి, అప్పుడు నాకు ఎంత వచ్చింది 0 1 4 0 మైనస్ 1 6 0 0 2. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ వాల్యూ కూడా 0 చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏమైంది R1 ఏందన్నా R2 gives rise to R2 gives rise to R2 gives rise to R2 plus R1. సారీ, ఇప్పుడు ఏది 0 1 4 0 మైనస్ 1 అండ్ 6. అప్పుడు ఏది 0 0 10 అయింది.
సో దాన్ని రాస్తే వచ్చి 0 1 4 0 0 10 0 0 2 అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ 12ని కూడా 0 చేద్దాం అనుకున్నా. అప్పుడు నాకేమొచ్చింది చూడండి, అప్పుడు నాకేమొచ్చింది చూడండి, అప్పుడు నాకేమొచ్చింది ఏంది 0 1 0 1 4 అండ్ 0 0 10 అండ్ 0 0 2 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నా R3 గివ్స్ రైజ్ టు R3 5R3 మైనస్ R2. అప్పుడేమైంది ఇది కూడా 0 అయిపోతుంది. అప్పుడేమైంది 0 1 4 0 0 10 అయింది, 0 0 10 అయింది. ఇప్పుడు ఏంది ఈక్వేషను ఎక్స్ వై జెడ్తో చేస్తే ఇప్పుడైంది y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 0 10z ఈజ్ ఈక్వల్ టు 0 z ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడేమైంది y ఈజ్ ఈక్వల్ టు k అయింది, y ఈజ్ ఈక్వల్ టు k అయింది. అప్పుడు చూడండి y ఈజ్ ఈక్వల్ టు k రాస్తే మనకి ఎలా రాస్తాం, అప్పుడు మనం వాల్యూస్ ఎలా, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ కూడా ఏమైంది 0 అయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నాకు x వాల్యూస్ లేవు కాబట్టి x నేను అనుకుంటా k అనుకుంటా. అప్పుడు నాకు వచ్చి ఈక్వేషన్ ఏంది k ఆఫ్ 1 0 0 వచ్చింది, k ఆఫ్ 1 0 0 వచ్చింది. దీనికి λ ఈజ్ ఈక్వల్ 3 అయితే, మరి λ ఈజ్ ఈక్వల్ 5 అయితే ఏమైంది, λ ఈజ్ ఈక్వల్ 5 అయితే ఏమైంది అది కూడా చూద్దాం. ఇప్పుడు λ ఈజ్ ఈక్వల్ 5 చేద్దాం, ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఏంది, ఫస్ట్ మనకి వాల్యూస్ ఏమొచ్చింది మనకి చూడండి ఒకసారి. λ ఈజ్ ఈక్వల్ 5 అంటే 3 మైనస్ 5 1 4 తర్వాత 0 2 మైనస్ 5 6 0 0 5 మైనస్ 5. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎక్స్ వై జెడ్ వేస్తే మనకు అప్పుడు ఎంత వచ్చింది మనకు చూడండి -2 1 4 0 -2 6 0 0 0 0 0 0. ఇప్పుడు నాకు ఈక్వేషన్ నాకు ఆల్రెడీ ఏమొచ్చింది, నాకు ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉంది కాబట్టి కింద వాల్యూ ఎలాగో 0 అయిపోయింది కాబట్టి నాకు అప్పుడు ఈక్వేషన్ వచ్చినప్పుడు -2x + y + 4z ఈజ్ ఈక్వల్ టు 0 -2y + 6z ఈజ్ ఈక్వల్ టు 0. z ఈజ్ ఈక్వల్ అప్పుడు ఏంది చూడండి 6z ఈజ్ ఈక్వల్ టు 2y, z ఈజ్ ఈక్వల్ టు 2/6y, z ఈజ్ ఈక్వల్ టు 1/3y అయింది. 1/3 సారీ గైస్, ఇది 6 కాదు 3y అయింది. చూడండి ఒకసారి -2x + y + 4z ఈజ్ ఈక్వల్ టు 0 -2 కాదు -3 3 అని 3y + 6 ఈజ్ ఈక్వల్ టు 0 y ఈజ్ ఈక్వల్ టు 6/3 ఎంత అవుతుంది అప్పుడు, సారీ 6z అయితే -3y ఈజ్ ఈక్వల్ టు -6z అండ్ y ఈజ్ ఈక్వల్ టు 6/3z, y ఈజ్ ఈక్వల్ టు 6/3z. అప్పుడేమైంది y ఈజ్ ఈక్వల్ టు 2z అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 2z అవుతుంది, y ఈజ్ ఈక్వల్ టు 2z అవుతుంది. ఇప్పుడు ఏమనుకున్నా z ఈజ్ ఈక్వల్ టు k అనుకుంటున్నాను, z ఈజ్ ఈక్వల్ టు k అయితే అప్పుడేది -2x + 2k + 4k ఈజ్ ఈక్వల్ 0 -2x ఈజ్ ఈక్వల్ టు -6k, x ఈజ్ ఈక్వల్ టు 3k, ఇప్పుడు మనకు వచ్చే వాల్యూస్ ఉంది అన్నప్పుడు k ఈజ్ ఈక్వల్ అప్పుడు ఇప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ మనకి ఏమొస్తాయి అప్పుడు 3 ఒకటి వచ్చింది, 2 ఒకటి వచ్చింది, 1 ఒకటి వచ్చింది, ఓకేనా. ఇలా మన యొక్క ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఐ హోప్ దిస్ ఈజ్ యువర్ కరెంట్ సిచ్యువేషన్. I hope you all guys understand. Thank you for watching. Signing off today, this is your Anil sir.